So, hi guys, good morning అందరికి. So, this is Himaja, senior nutritionist from Wilson's Health Community. సో ఈ రోజు మనము ఒక వండర్ఫుల్ బుక్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఆ బుక్ పేరు ఏంటి అంటే ఇకిగై. సో నేను చదివిన బుక్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అనేసి నేనైతే చెప్తాను. ఎందుకంటే అది నా మైండ్ సెట్, థాట్ ప్రాసెస్ అండ్ ద వే ఐ లుక్ ఎట్ ద థింగ్స్ అన్ని కంప్లీట్ గా మార్చేసింది. సో లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ ఇకిగై ఈజ్ ఆల్ అబౌట్. సో ఇకిగై అంటే ఏం లేదండి, నోయింగ్ అవర్ పర్పస్ ఫర్ లైఫ్ ఆర్ అవర్ రీజన్. మనం ఇక్కడ ఉండడానికి, భూమి మీదకి రావడానికి అసలు రీజన్ ఏంటి అనేది దాన్ని మనము ఇకిగై అనేసి అంటాం. సో వాట్ ఈస్ అవర్ ఇకిగై, వాట్ ఈస్ అవర్ పర్పస్ ఇన్ లైఫ్ అనేది మనం ఎలా తెలుసుకోవాలి, ఓకేనా? సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ గా పాయింట్స్ చెప్పుకున్నారు. అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకంటూ ఒక డౌట్ ఉండేది అనమాట. ఎప్పుడు నేను గుడికి వెళ్ళినా దేవునికి మొక్కునేదాన్ని, లైక్ దేవుడా నన్ను ఎందుకు పుట్టించావు ఈ భూమి మీదకి, సో నాకు ఇన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నేను దేంట్లోనూ చేయాలి అనుకుంటాను, బట్ ఎక్కడో ఒక చోట లాస్ట్ లో మిస్ అయిపోతూ ఉన్నాను. సో నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి నాకే అర్థం కావట్లేదు అని ఇలా చాలా సార్లు మొక్కున్న రోజులు ఉన్నాయన్నమాట. బట్ వన్స్ విల్సన్స్ కి వచ్చిన తర్వాత నా లైఫ్ పర్పస్ ఏంటో నాకు తెలిసి వచ్చింది, ఓకేనా? సో నో వాట్ ఈస్ దిస్ స్టెప్ బై స్టెప్ థింగ్, హౌ కెన్ వి ఐడెంటిఫై అవర్ పర్పస్ ఇన్ లైఫ్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్యాషన్. అంటే ప్యాషన్ అనేది మనం ఎలా కనుక్కుంటాము అంటే, మనం ఏ వర్క్ అయినా చేసేటప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనుకోండి, దాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అవర్ ప్యాషన్. సో మన ప్యాషన్ దేంట్లో ఉంది అనేది వీ కెన్ నోట్ డౌన్, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మిషన్. మిషన్ అంటే ఏం లేదండి, సో నెక్స్ట్ 3 months లో కానీ, 6 months కానీ, లేదా 1 year లో కానీ మనకంటూ లైఫ్ లో ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాం, ఓకేనా? దానికి మనము ఏమేం వర్క్స్ చేయాలి అని దాన్నే మనము మిషన్ అనేది అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవర్ గోల్ విత్ రెస్పెక్ట్ టు హెల్త్ కానివ్వండి, విత్ రెస్పెక్ట్ టు ఫినాన్సెస్ కానివ్వండి, విత్ రెస్పెక్ట్ టు హ్యాపీనెస్ ఫండ్, లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం మనకున్న గోల్స్ కానివ్వండి. సో ఇవన్నీ మనకి మిషన్ కిందకి వస్తాయి. అండ్ మనము లైఫ్ లో అచీవ్ చేయాలి అనుకున్న దానికి ఈ నెక్స్ట్ 1 year పీరియడ్ లోపల మనం ఏమేం చేయాలనుకుంటున్నాం అనే దాన్ని కూడా వీ నీడ్ టు మేక్ ఎ నోట్ అనమాట, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈస్ వొకేషన్, ఓకేనా? సో వాట్ ఈస్ అవర్ వొకేషన్ అనేది కూడా మనము ఐడెంటిఫై చేసుకోవాలి. సో లైక్ ఎలాంటి వర్క్స్ చేస్తుంటే మనకి ఎక్సైటెడ్ గా ఉంటుంది, ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ వీ కెన్ కాల్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ప్రొఫెషన్. సో వాట్ ఈస్ అవర్ కరెంట్ ప్రొఫెషన్, అండ్ మనం ఇంకా వేరే ఏదైనా ప్రొఫెషన్ అనేది సైడ్ వేస్ మనం తీసుకోవాలి అనుకుంటున్నామా, ఓకేనా? సో ఆల్ దీస్ థింగ్స్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఏంటి. సో మనం చాలా ప్రొఫెషన్స్ లో ఉంటుంటాము, బట్ మన ప్యాషన్ వేరేగా ఉంటుంది. సో ఒక ఫీల్డ్ లో మనకి ప్యాషన్ ఉన్నప్పుడు బట్ ఇంకొక ప్రొఫెషన్ లో మనం స్ట్రక్ అయిపోయినప్పుడు వాట్ ఆర్ అవర్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్, ఓకేనా? ఇది మనకి హ్యాపీనెస్ ని ఇస్తుందా లేదా, అండ్ ఎంత డిలైటెడ్ గా ఉన్నాము మనము, మన హార్ట్ ఎంత ఫుల్ఫిల్మెంట్ గా ఉంది, ఓకేనా? సో మనకి మన మిషన్, మన గోల్స్ నెక్స్ట్ 1 year లో ఏదైతే ఉందో ఇవన్నీ మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకి సరిపోయిన వెల్త్ అనేది ఎవ్రీ మంత్ మనకు వస్తుందా లేదా, ప్రతిరోజు మన డే మనకి ఎక్సైటెడ్ గా ఉందా లేదా, ఓకేనా? లేదంటే ప్రతిరోజు మనకి డౌట్ఫుల్ గా గడుస్తుందా, లేదంటే ఒక మంచి కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తూ ఉన్నామా, ఆర్ మనం కంఫర్ట్ జోన్ లో ఉన్నామా, లేదంటే మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొంచెం కాంపిటేటివ్ గా ఆలోచించి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఒక ముందడుగు వేద్దాము అనే ప్రోత్సాహం మన ప్రొఫెషన్ మనకి ఇస్తుందా లేదా, ఓకేనా? అండ్ వాట్ ద వరల్డ్ నీడ్స్. సో ఇప్పుడు ప్రస్తుతం సమాజానికి అతి ముఖ్యమైనది ఏంటి, సో ఆ ప్రొఫెషన్ లో మనం ఉన్నామా లేదా. అండ్ నెక్స్ట్ థింగ్ వాట్ యూ క్యాన్ బి పెయిడ్ ఫర్. సో మీరు చేసే వర్క్ కానివ్వండి, మీరు సొసైటీకి ఇచ్చే సర్వీసెస్ కానివ్వండి, లేదా మీ కంపెనీకి మీరు ఇచ్చే సర్వీసెస్ కానివ్వండి, సో వాట్ ఐఎమ్ పేయబుల్, అంటే నా కంపెనీ కానీ, లేదా ఈ సొసైటీ కానీ, లేదా క్లయింట్స్ కానీ వాట్ దే క్యాన్ పే ఫర్ మీ, ఓకేనా? సో ఇది మనము అనలైజ్ చేసుకోవాలి. దట్ మీన్స్ వాట్ ఆర్ వి వర్త్ ఫర్ అనేది వీ నీడ్ టు అనలైజ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ వాట్ యు ఆర్ గుడ్ ఎట్. సో దేంట్లో మనం రాణిస్తున్నాము, ఓకేనా? అంటే దేంట్లో మనము మంచి నాలెడ్జబుల్ గా ఉన్నాము, దేంట్లో మనం క్రియేటివ్ గా ముందుకు వెళ్ళగలుగుతున్నాము, ఎందులో మనం కొత్త కొత్త విషయాలు ప్రతిరోజు నేర్చుకోగలుగుతున్నాము, ఓకే? ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలని. సో విచ్ మ్యాచెస్ యూ, ఆల్ దీస్ థింగ్స్
ఓకేనా. అదే మనకి ఈ మిడిల్ లో చూపించిన ఇకిగై అనేది. సో ఇట్ ఈస్ కవరింగ్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఇన్ అవర్ లైఫ్ అన్నమాట. సో ఆల్రెడీ మీ ఇకిగైని మీరు ఐడెంటిఫై చేసుకొని ఉంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. లేదు ఇంకా చేసుకోలేదు, చేసుకోబోయే ప్రాసెస్ లో ఉన్నాము అంటే until unless you find your own ikigai for your life, okay na, keep repeating this cycle and keep analyzing yourself every day అండి, ఓకేనా. అండ్ ఇకిగై బుక్ అనేది మనకి ఏం చెప్తుందంటే వరల్డ్ లోనే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు జపాన్ లోనే ఉన్నారంట. సో ఎందుకు వాళ్ళ లైఫ్ స్పాన్ ఎందుకు ఎక్కువగా ఉంది? సో లైక్ 100+ years, 110 years, 120 years. అఫ్ కోర్స్ యుఎస్ఏ లో కూడా ఉండింది, బట్ ఇప్పుడు మనం రీసెంట్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే యుఎస్ఏలో కన్నా జపాన్ లోనే పీపుల్ ఎక్కువ లైఫ్ స్పాన్ తో ఉంటున్నారు. అండ్ అట్ ద ఏజ్ ఆఫ్ దేర్ 80+ or 90+ years వీఆర్ స్టిల్ స్మాల్, వీఆర్ స్టిల్ యంగ్ అనేది వాళ్ళు అనుకుంటున్నారంట, ఓకేనా. సో ఆథర్ వచ్చేసి మనకి ఈ బుక్ లో హీ ఈస్ రివీలింగ్ అస్ ద టాప్ 10 మోస్ట్ సీక్రెట్స్. ఎందుకు జపాన్ లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువగా ఉంది అండ్ హౌ ఆర్ దే ఏబుల్ టు బీ హెల్దీ అనేది మనకి ఆథర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడని. సో ద ఫస్ట్ థింగ్ ఈస్ స్టేయింగ్ యాక్టివ్ అండ్ నాట్ రిటైరింగ్ ఇన్ దేర్ లైఫ్. అంటే మనమంటూ లైఫ్ లో ఒక గోల్, ఒక విజన్, ఒక మిషన్ అండ్ పర్పస్ అనేది మనము అనుకుంటూ ఉంటాం. కానీ చాలా మందికి ఏమవుతుంది, ఎక్కడో ఒక చోట ఏదన్నా ఒకటి మనం నెగిటివ్ గా ఫేస్ చేసినప్పుడు కానీ, లేదా అనుకున్నది జరగకపోయినప్పుడు కానీ ఏం చేస్తాం, అక్కడ మనం మిడిల్ డ్రాప్ అయిపోతాం. దట్ మీన్స్ వీఆర్ నాట్ స్టేయింగ్ లాంగ్. అంటే మనం ఎన్ని రోజులు దాంట్లో ఉండాలి అనేది కూడా మనము వదిలేసుకొని, ఓకే, సో ఇన్ బిట్వీన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మనము డ్రాప్ అయిపోతూ ఉంటాం అన్నమాట. సో వీ స్టాప్ లవింగ్ ద థింగ్ దట్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఫ్రమ్ మెనీ డేస్. ఎప్పుడైతే మనకి ఆ అడ్డంకులు, ఆటంకాలు వస్తూ ఉంటాయో మనం ఏం చేస్తున్నాము, ఇన్ని రోజులు మనం ఫాలో అయింది మనం తప్పేమో, మనకి రిజల్ట్ రాలేదు కదా అని చెప్పేసి మనం దాన్ని వదిలేసుకుంటూ ఉంటాము. అండ్ మన లైఫ్ పర్పస్ ని కూడా లూజ్ అయిపోతూ ఉంటాం. సో అలా కాకుండా ఎవరైతే వాళ్ళు ప్రతిరోజు ఫాలో అయ్యేదాన్ని నమ్ముతూ, ఓకేనా, హ్యాపీగా వాళ్ళు బిలీవ్ చేసిన దాన్ని ఫాలో చేస్తూ, సో ఆ రోజు ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఖచ్చితంగా వన్ డే ఐ విల్ అచీవ్ అనుకొని దాన్నే గట్టిగా పట్టుకొని అదే ఫాలో అవుతూ వాళ్ళ లైఫ్ పర్పస్ ని ఫుల్ఫిల్ చేసుకునే జర్నీలో ఉంటారో వాళ్ళని ఆథర్ ఇస్ కాలింగ్ యాజ్ యాక్టివ్ పీపుల్ అన్నమాట, ఓకేనా. సో మనము మన లైఫ్ కి ప్రతిరోజు వాల్యూ యాడ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మన లైఫ్ కి ఏవైతే ప్రతిరోజు వాల్యూ అడిషన్ చేస్తూ ఉంటాయో, ఓకేనా, ఆ విషయాలన్నిటినీ, ఆ పనులన్నిటినీ మనం ప్రతిరోజు చేస్తూనే ఉండాలండి, ఓకేనా. ఇదే మన సక్సెస్ కి, మన ప్రోగ్రెస్ కి కారణం అవుతుంది. అండ్ అలాగే మన జీవితానికి ఒక అందాన్ని ఇస్తుంది. అండ్ మన ఇకిగై ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ ఇతరులకి మన నుంచి ఒక సహాయం కానీ, హెల్ప్ ఆర్ గైడెన్స్ అనేది కూడా అందుతుంది అనమాట. అండ్ ఇలా మనము దేంట్లో అయితే ముందుకు వెళ్తూ ఒక మంచి ప్యాషన్ గా చేస్తూ ఉంటాము, దాన్ని మనము మన ప్రొఫెషన్ గా కూడా మనము చూస్ చేసుకోవచ్చు. సో ఆల్వేస్ అవర్ ప్రొఫెషన్ షుడ్ బి బ్యాక్డ్ అప్ విత్ అవర్ ప్యాషన్ టువర్డ్స్ ఇట్, ఓకేనా. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి టేక్ ఇట్స్ లో. సో అంటే ఏంటంటే హడావిడిగా, అర్జెంట్ గా, లేదు ఇప్పుడు అయిపోవాలి, నేను ఇప్పుడు చేసేసేయాలి, నేను ఈ మంత్ ఇది అనుకున్నాను, ఈ మంత్ ఇది ఎట్లయినా సరే అయిపోవాలి, సో ఈ మంత్ అది ఎట్లయినా అయిపోతుంది, నెక్స్ట్ మంత్ ఏం చేస్తాం మళ్ళీ, ఓకేనా. సో అది ఎలా ఉండాలంటే మనం ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ మంచి క్వాలిటీ లైఫ్, హ్యాపీ లైఫ్ ని లీడ్ చేసుకుంటూ, ఓకేనా, దాన్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఎప్పుడైతే మనము స్లోగా వెళ్తూ ఉంటామో ఆటోమేటిక్ గా అది మనల్ని గ్రేట్ హైట్స్ రీచ్ అయ్యేలాగా చేస్తుందండి. సో వాక్ స్లోలీ అండ్ యూ విల్ గో ఫర్ అనేసి మనకి ఇక్కడ ఆథర్ కన్వే చేస్తున్నాడు. సో అప్పుడు మన లైఫ్ కి ఖచ్చితంగా ఒక న్యూ మీనింగ్ అనేది వస్తుందండి, ఓకే. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే డోంట్ ఫిల్ యువర్ స్టమక్ కంప్లీట్లీ. అంటే మనం ఏం చేస్తూ ఉంటాము, ఇంట్లో ఫుడ్ తిన్నా లేదా బయటకి ఎక్కడికన్నా వెళ్ళినా, రెస్టారెంట్స్ లో కానివ్వండి, మనం కడుపు నిండేదాకా ఇంకొకటి ఆర్డర్ ఇచ్చి లేదా ఇంకొకటి ప్లేట్ లో పెట్టుకొని తింటూనే ఉంటాం. సో దీని వల్ల ఏమవుతుందంటే బాడీలో డైజెషన్ ప్రాసెస్ అండ్ డైజెషన్ టైం అనేది పెరిగిపోయి సో హీలింగ్ ప్రాసెస్ అనేది మనకి తగ్గిపోతూ వస్తుంది. అలా కాకుండా మనకి ముందే తెలుస్తుంది కదా మనకి ఇంకా ఎంత కావాలి ఫుడ్ అనేసి మన ఆకలి తీరడానికి. సో 80% ఆఫ్ అవర్ స్టమక్ అనేది ఫుల్ అయినప్పుడే ఆ ఫుడ్ తినడం అనేది మనం స్టాప్ చేసేయాలంటండి.
సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ వై జపాన్ లో ఉన్న పీపుల్ వచ్చేసి హెల్దీగా ఉన్నారు అనే దానికి. సో వాళ్ళు ఇది ఖచ్చితంగా ప్రతిరోజు ఫాలో అవుతారంట. అండ్ ఇంకొకటి వాళ్ళకి ఓన్ గార్డెన్ అండ్ ఓన్ ఫార్మింగ్ ఉంటుందంటండి. అంటే మనకి ఇక్కడలాగా వెళ్ళి మనం అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి, లేదా ఒక 4 రోజుల తర్వాత మనకి ఫ్రూట్స్ లేదంటే ఈ వెజిటబుల్స్ మన దగ్గరకు అందుతాయి. సో ఇలాగంతా ఏం లేకుండా ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ఆర్గానిక్ ఫార్మ్స్. అంటే గార్డెనింగ్ అనేది ప్రతిరోజు ఇట్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దేర్ లైఫ్. సో ఆ రోజు చెట్టు నుంచి వాళ్ళు ఏం తెంపుకుంటున్నారు, సో ద సేమ్ డే వాళ్ళు అక్కడ కుక్ చేసుకొని తినేస్తారు. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దమ్ టు బి హెల్దీ అనమాట. సో ఇక్కడ మనకి డైట్ లో మనం ఈవెన్ మన మల్టీ వైటమిన్ సప్లిమెంట్ అనేది రికమెండ్ చేయడానికి కూడా కారణం ఇదే. ఎందుకంటే ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, ఆల్మోస్ట్ మన చేతికి అందడానికి 1 month అలా పడుతుందండి. సో ఫర్టిలైజర్స్ వేసి గ్రో చేస్తారు, పెస్టిసైడ్స్, కెమికల్స్ ఇవన్నీ వేసి, సో ట్రాన్సిట్ లో అది మనకి సేఫ్ గా చేరడానికి. సో ఆల్మోస్ట్ మనం తినే ప్రతి ఒక్క ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ అంటిల్ అన్లెస్ ఇట్స్ సమ్ ఆర్గానిక్ ఆర్ అవర్ ఓన్ ఫార్మ్స్. ఓకేనా. సో ఇవన్నీ మన కడుపులోకి ప్రతిరోజు వెళ్ళిపోతూ ఉన్నాయండి. ఓకే, దట్ ఈస్ ద రీజన్ వై హియర్ వి రికమెండ్ మల్టీవైటమిన్, సో దట్ 24 ఎసెన్షియల్ వైటమిన్స్ అండ్ మినరల్స్, ఓకేనా, ఆల్ ద ఫైటో న్యూట్రియంట్స్ కూడా మన బాడీకి ఏమేమి అవసరమో అవి ప్రతిరోజు వెళ్ళి మన న్యూట్రిషనల్ గ్యాప్స్ ని కూడా ఫుల్ఫిల్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈవెన్ లైఫ్ టైమ్ కి కూడా వీ క్యాన్ యూజ్ ఇట్ అండి, బికాస్ మల్టీవైటమిన్ ఈస్ ఎ కామన్ థింగ్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ రిక్వైర్స్ వాళ్ళ లైఫ్ లో ప్రతిరోజు. ఓకే, అండ్ ఆల్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఓకేనా, ఇన్ 5 to 7 సర్వింగ్స్ మనం ప్రతిరోజు తీసుకుంటే కానీ మన బాడీకి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ అంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేది మన బాడీకి అందదండి. అండ్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి మనకున్న టైం కి అన్నన్ని సార్లు వండుకొని తినాలి అన్నా కూడా డెఫినెట్లీ ఇట్స్ నాట్ పాసిబుల్, అండ్ అన్ని కూడా మనము తినలేము. ఓకేనా. సో టేకింగ్ అ మల్టీవైటమిన్ రెగ్యులర్లీ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్. సో ఈవెన్ డయట్ అనేది అయిపోయిన తర్వాత కూడా మేక్ ఇట్ లైక్ ఎ లైఫ్ టైమ్ థింగ్ టు టేక్ మల్టీవైటమిన్ ఎవ్రీ డే. ఓకే, సో దట్ ఆ ఫైటో న్యూట్రియంట్స్ మన బాడీకి వెళ్తాయి అండ్ ఇట్ విల్ హెల్ప్ అస్ టు స్టే ఫిట్, యాక్టివ్ అండ్ స్ట్రాంగ్. సో మనం ఆర్గానిక్ గా తీసుకోలేకపోయాము అనే బాధ కూడా మనకి ఎక్కడా ఉండదు, బికాస్ ఈవెన్ న్యూట్రిలైట్ కూడా ఆర్గానిక్ ఫార్మ్స్ లో గ్రో చేసి ఎక్కడ మాన్యువల్ టచ్ అనేది లేకుండా కంప్లీట్ మిషన్ ప్రాసెస్ లోనే మనకి మంచి క్వాలిటీ సప్లిమెంటేషన్ అనేది మనకి ఇస్తున్నారు. సో హ్యాపీలీ యూ క్యాన్ టేక్ ఇట్ అండి. ఓకే, అండ్ 4th థింగ్ ఏంటంటే సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ ఫ్రెండ్స్. సో అంటే పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి, నీ స్నేహితులు ఎవరో చూసి నువ్వు ఎలాంటి వాడివో చెప్పొచ్చు అనేసి. ఓకేనా. సో ద సేమ్ థింగ్, మనము లైఫ్ లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, గ్రో అవుతూ ముందుకు వెళ్తూ ఉండాలి అంటే గనక సో గుడ్ ఫ్రెండ్స్ ఆర్ ద బెస్ట్ మెడిసిన్. అండ్ వాళ్ళు మనల్ని ఖచ్చితంగా హ్యాపీగా ఉంచుతారు. ఓకే, సో ఇట్స్ ఆల్ అబౌట్ షేరింగ్ లవ్, కేర్ అండ్ అఫెక్షన్. ఓకేనా. సో ఫన్ షేర్ చేసుకోవడం, కలిసి ఎంజాయ్ చేయడము. ఓకేనా. సో మన డ్రీమ్స్ గురించి మాట్లాడుకోవడము అండ్ అడ్వైజెస్, ఒకరికొకరు అడ్వైజ్ అనేది ఇచ్చుకోవడం. అండ్ వరీస్ ఏమన్నా ఉంటే సో ఒకరి వరి ఒకరికి చెప్పుకొని తగిన సజెషన్స్ అనేది తీసుకుంటూ దాంట్లో మనకి ఏం అప్లికబుల్ అవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ హ్యాపీగా మన లైఫ్ అనేది గడిచిపోతుందండి. సో డెఫినెట్ గా మనకి వెల్సెన్స్ కమ్యూనిటీలో మన కోచెస్, మన మెంటర్స్, మన టీమ్, ఓకేనా, అండ్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ డెఫినెట్లీ మన బెస్ట్ ఫ్రెండ్స్ అని మనం చెప్పొచ్చు అండి. బికాస్ స్టిల్ నా మన లైఫ్ లో ఎవరు మన కోసము ఇంత టైం అనేది స్పెండ్ చేసి ఉండరు. సో ఈవెన్ వీ కోచెస్ ఆర్ బికమింగ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ గైడింగ్ యూ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో వాట్ ఎవర్ యూ వాంట్ వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అండి. ఓకే, అండ్ 5th థింగ్ వచ్చేసి గెట్ ఇన్ షేప్ ఫర్ యువర్ నెక్స్ట్ బర్త్డే. ఓకే, సో ఇక్కడ అవతల ఏం చెప్తారు అంటే వాటర్, నీరు అనేది కదలకుండా అలాగే చలనం లేకుండా ఉంటే ఏదో ఒక రోజు అది పనికి రాని నీరుగా, అంటే తాగడానికి పనికి రాని నీరుగా మారిపోతుంటుంది. ఓకేనా, బికాస్ ఆల్ ద మైక్రో ఆర్గానిజమ్స్ విల్ జాయిన్ ఇట్. అదే మనం కదిలే నీరు లేదా సెలయేరు అంటూ ఉంటారు కదా, అలాగా కదిలే నీరు ఎప్పటికీ లైవ్లీనెస్ ఉంటుంది, అంటే దాంట్లో ప్రాణం ఉంటుంది అనేసి అంటారు. ఓకే, సో అలాగా మన బాడీ కూడా ఒకే చోట స్తబ్దుగా ఉండకుండా ఎప్పుడు కదులుతూ ఉండాలంట. సో అలా కదులుతూ ఉన్నప్పుడు మన బాడీలో కూడా ఆ జీవం అనేది ఎప్పుడు ఉంటుందంటండి. ఓకేనా, అండ్ మనము ఎక్కువ రోజులు హ్యాపీగా మన లైఫ్ ని లీడ్ చేయడానికి అండ్ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరగడానికి కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఆథర్ ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్
మన యాన్సిస్టర్స్ ని తీసుకుంటే వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకున్నా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, ఎనర్జెటిక్ గా ఉన్నారు, యాక్టివ్ గా ఉన్నారు. బట్ ఈవెన్ చాలా క్లయింట్స్ కూడా అడుగుతూ ఉంటారు, ఇప్పుడు ఎందుకు మనం అదే ఫుడ్స్ తీసుకున్నా కూడా ఇలా అయిపోతున్నామంటే మోస్ట్లీ నౌ వీ హ్యావ్ బికమ్ ఇన్ టు సెడెంటరీ లైఫ్ స్టైల్. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మనకి ఏమైపోతుందంటే ఆల్మోస్ట్ ఒక 30 minutes ఆఫ్ టైం అనేది అయిపోయిన తర్వాత 90% ఆఫ్ అవర్ బాడీ మెటబాలిజం ఇస్ కమింగ్ డౌన్ అండి. దీని వల్ల ఏమైపోతుంది, మన బాడీలో ఉన్న గుడ్ కొలెస్ట్రాల్ ఓకే అనేది మనకి 90% వరకు తగ్గిపోతూ వస్తుంది బాడీలో. ఓకేనా, అండ్ ఒక 2 hours అయిన తర్వాత మనకి ఈ గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది బాడీలో తగ్గడం జరుగుతుంది. సో మళ్ళీ మనం రివాంప్ అవ్వాలి, మన మెటబాలిజం మళ్ళీ పెరగాలి అంటే ఆఫ్టర్ ఎవ్రీ 30 minutes వీ నీడ్ టు టేక్ ఎ బ్రేక్. మన కుర్చీ నుంచి మనం లేసి ఓకేనా, సో కొంచెం ఒక 5 minutes బాడీ మూమెంట్స్ ఇచ్చేస్తే అగైన్ సో గుడ్ మజిల్ బిల్డింగ్ స్టార్ట్ అయిపోతుంది, మన బాడీ మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది అండ్ మన ఫ్యాట్ యాక్సెస్ కూడా మళ్ళీ మనకి స్టార్ట్ అయిపోతుంది. సో ఎప్పుడు ఒకే చోట కూర్చోకండి, వన్స్ ఇన్ ఎవ్రీ 25 minutes ఆర్ 30 minutes ఒక 5 minutes బ్రేక్ అనేది ఇవ్వండి. ఈవెన్ మనకి పొమోడోరో టెక్నిక్ లో కూడా అదే చెప్తూ ఉన్నారు. ఓకేనా, సో ఈవెన్ పొమోడోరో టెక్నిక్ వెనక కూడా దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ అండి. ఓకే, అండ్ 6th థింగ్ ఈస్ స్మైల్. సో ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలంట. సో మనకి మనం ఒక పొజిషన్ కి వెళ్ళడానికి మనకి లైఫ్ లో ఏమేమైతే హెల్ప్ చేశాయో, సో పీపుల్ ఎవరైతే హెల్ప్ చేశారో సో వాళ్ళని మనము ఎప్పటికీ మర్చిపోకూడదు. అండ్ లైఫ్ వచ్చేసి ఇట్స్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. ఎవరైతే ప్రతిరోజు ప్రతి నిమిషం అండ్ ప్రతి క్షణం నవ్వుతూ సుఖంగా హ్యాపీగా సంతోషంగా ఉంటూ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా సంతోషాన్ని పంచుతూ ఉంటారు, దెర్ ఈస్ అ వరల్డ్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ దెమ్. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క కష్టంలో కూడా మనం ఒక పాసిబిలిటీ అనేది వెతుక్కోగలుగుతాం. ఓకే, సో అలా మనకి వరల్డ్ ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ప్రతి ఒక్క సంఘటనలో లేదా ప్రతి ఒక్క మనిషిలో మనము గ్రో అవ్వడానికి ఒక ఆపర్చునిటీ అనేది మనకి ఖచ్చితంగా కనబడుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ రీకనెక్టింగ్ విత్ నేచర్. ఓకే, సో అంటే మన బాడీలో కూడా ఒక సిర్కాడియన్ రిథమ్ అనేది ఉంటుందంట. సో మన నేచర్ అంటే సన్ రైజ్ అయినప్పుడు మనం కూడా లేవాలి, సో ఆప్టిమల్ వాటర్ ఇంటేక్ అనేది తీసుకోవడం, సన్సెట్ అయిపోయినాక ఎర్లీగా పడుకోవాలి అండ్ ఏ టైం ఆఫ్ ద డే లో మనం ఫుడ్ అనేది తీసుకుంటే మనకి బాగా డైజెస్ట్ అవుతుంది, తక్కువ టైం పడుతుంది అండ్ బాడీలో మంచి హీలింగ్ అనేది జరుగుతుంది. సో ఇలాగా ఒక మనిషి బాడీ వచ్చేసి ఆల్వేస్ ఇట్ విల్ గెట్ కనెక్టెడ్ విత్ నేచర్ అంటండి. ఓకేనా, బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే లైఫ్ స్టైల్ మారిపోయింది. సో షిఫ్ట్ వర్కింగ్ అవర్స్ వచ్చేసాయి అండ్ చాలా మంది నైట్ షిఫ్ట్స్ లో కూడా ఉన్నారు. సో మనం లైఫ్ లాంగ్ నైట్ షిఫ్ట్ లో ఉండబోయేది లేదు. ఓకేనా, సో డెఫినెట్లీ మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైతే మనము ఈ నేచర్ తో ఈ కనెక్టివిటీ అనేది మనము మిస్ అవుతూ ఉంటాము, సో డెఫినెట్ గా మళ్ళీ మనము ఆ కనెక్టివ్ లోకి రావడం అనేది మనం చూసుకోవాలి. దిస్ ప్లేస్ అ మేజర్ రోల్ అండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ గివింగ్ థ్యాంక్స్. అంటే మన చుట్టూరా ఉన్న మనుషులకి వ్యక్తులకి ఎవరైతే మనకు సహాయం చేస్తూ ఉన్నారో వాళ్ళకి డెఫినెట్ గా మనము ప్రతిరోజు థ్యాంక్స్ గివింగ్ అనేది ఇవ్వాలి. ఓకే, సో మన పేరెంట్స్ కానివ్వండి, మన యాన్సిస్టర్స్ కానివ్వండి, మన ఫ్రెండ్స్ లేదా మన ఫ్యామిలీ, లేదంటే మనకి జాబ్ ఇచ్చిన వాళ్ళు, లేదంటే నిన్నను మొన్నను మన స్నేహితులు కానివ్వండి, సో ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కానీ మనకి హెల్ప్ చేసిన వాళ్ళు, లేదంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి మనకి హెల్ప్ చేసే వాళ్ళు, ఓకేనా, లేదా మనకి ఇంకొక రోజు బ్రతకడానికి ఇచ్చిన దేవుడు కానివ్వండి, లేదా మనకి ఇప్పుడు ఉపయోగపడే సోషల్ మీడియా కానీ వస్తువులు కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ కెన్ బి. సో మన లైఫ్ లో ఏది ఉన్నా కూడా వాళ్ళందరికీ మనము ఒక థ్యాంక్స్ అనేది ప్రతిరోజు మనము ఇస్తూ ఉండాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ లివింగ్ ఇన్ ద మూమెంట్. సో మనము మన పాస్ట్ అనేది మర్చిపోతూ ఉండాలి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే పాస్ట్ లో జరిగిన చాలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ వల్ల కానీ లేదా ఎక్కువ బాధ పెట్టేలాగా చేసే సంఘటనల వల్ల కానీ వాళ్ళ మైండ్ లో ఒక ఇంప్రెషన్ అనేది సెట్ అయి ఉంటుందండి. ఎప్పుడు వాళ్ళు ప్రతి దాంట్లో ఆ సాడ్నెస్ ని వెతుక్కోవడం, సో ఇలా చేస్తూ ఉంటారు. బట్ ద థింగ్ ఈస్ ఆల్వేస్ వీ నీడ్ టు లివ్ ఇన్ ద మూమెంట్. సో పాస్ట్ ని మర్చిపోవాలి అండ్ ఫ్యూచర్ లో మనకేం జరగబోతుందో అనే వరీని కూడా మనము ఆపేసుకొని లివింగ్ ఇన్ ద మూమెంట్. అరే మనకి ఇప్పుడు ఉన్న టైం, ప్రస్తుతం మనకి ఉన్న ఈ సెకండ్, ఓకేనా, సో ఈ సెకండ్ లో మనం ఏం చేయాలి, సో వాట్ బెస్ట్ అండ్ వాట్ మై 100% I can give now.
సో నాకుండేది ఇప్పుడు ఈ రోజు మాత్రమే, ఈ నిమిషం మాత్రమే, ఈ క్షణం మాత్రమే. సో ఈ క్షణం నేను నా బెస్ట్ గా నేనేం చేయగలను అండ్ నేనేం ఇవ్వగలను, సో అనే దాన్ని మనము ఆలోచించుకోవాలి. అండ్ లాస్ట్ 10th థింగ్ వచ్చేసి ఫాలోయింగ్ అవర్ ఇకిగై. సో మనలో ఉన్న ప్యాషన్ ఏంటి, మనకి టాలెంట్ దేంట్లో ఉంది, సో వాట్ ఈస్ దట్ యూనిక్ టాలెంట్ దట్ వీఆర్ హ్యావింగ్. సో ఈ టాలెంట్ ని యూజ్ చేసుకొని మనకి జరగబోయే ప్రతి రోజులో మనము మన లైఫ్ కు ఒక మీనింగ్ అనేది యాడ్ చేసుకుంటున్నామా లేదా, ఓకేనా. అండ్ వాట్ ఈస్ దట్ మోటివేషన్ ఇన్ యువర్ లైఫ్ విచ్ కీప్స్ యూ డ్రైవింగ్. అరే నేను ఈరోజు హ్యాపీగా ఉండాలి, నేను దీనికోసం బ్రతకాలి అనే విషయం మీకు ఏదని అనిపిస్తుంది మీ లైఫ్ లో. ఓకే, సో వీ నీడ్ టు ఐడెంటిఫై దట్ ఇకిగై అండ్ వీ నీడ్ టు ఫాలో అవర్ ఓన్ ఇకిగై అండి. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ద 10 points దట్ ఆథర్ ఈస్ గోయింగ్ టు టెల్ us ఫ్రమ్ దిస్ ఇకిగై బుక్. సో స్టేయింగ్ ఫిట్ అండ్ యాక్టివ్, అండ్ ఎప్పటికీ మనము రిటైర్ అనేది అవ్వకూడదు. సెకండ్ థింగ్ ఇస్ టేక్ ఇట్ స్లో. సో పరిగెత్తడం కన్నా నిదానంగా అన్ని తెలుసుకుంటూ నిదానంగా చేస్తూ స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెస్ విల్ గివ్ యూ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి స్టమక్ ఫుల్ గా తినకూడదు, ఓన్లీ 80% ఆఫ్ ద స్టమక్ వీ హ్యావ్ టు ఈట్. అండ్ ఫోర్త్ థింగ్ ఆల్వేస్ వీ నీడ్ టు సరౌండ్ విత్ గుడ్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఎప్పుడు స్తబ్దుగా ఉండకూడదు, బాడీకి ఎప్పుడు మూమెంట్స్ అనేది ఇస్తూ ఉండాలి. అండ్ ఆల్వేస్ వీ నీడ్ టు హ్యావ్ ఎ గోల్, లైక్ మన ముందు పుట్టినరోజు కన్నా నెక్స్ట్ పుట్టినరోజుకి వీ నీడ్ టు గెట్ ఇన్ టు అవర్ ఓన్ షేప్ బై అవర్ నెక్స్ట్ బర్త్డే. అండ్ సిక్స్త్ వచ్చేసి స్మైల్, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. సెవెంత్ థింగ్ రీకనెక్టింగ్ విత్ ద నేచర్. ఓకే, సో ప్రకృతి ధర్మాలు అనేవి మనం పాటిస్తూ ఉండాలి. అండ్ మనలో ఉన్న సైకిల్స్ ఏవైతే ఉంటాయో, ఓకేనా, సో వాటిని మనం నేచర్ కి దగ్గరగా ఉంచుతున్నామా లేదా అనేది మనము చూసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ గివింగ్ థ్యాంక్స్. సో ఎప్పుడు మనం గ్రాటిట్యూడ్ తో ఉండాలి. వీ నీడ్ టు థ్యాంక్ థింగ్స్ అండ్ పీపుల్ హూ ఆర్ హెల్పింగ్ us. అండ్ నైన్త్ థింగ్ వచ్చేసి లివింగ్ ఇన్ ద మూమెంట్. సో ప్రెసెంట్ మూమెంట్ లో ఉండాలి మనము. సో పాస్ట్ గురించి బాధపడడం కానీ లేదా ఫ్యూచర్ గురించి వరి అవ్వకుండా ఈ సెకండ్ లో ఉంటూ నేను ఇప్పుడు ఏం చేయగలను అనేది వీ నీడ్ టు థింక్ అబౌట్. అండ్ 10th థింగ్ వచ్చేసి ఇవన్నీ మనం ఫాలో అవుతూ మన ప్యాషన్ ఏంటో తెలుసుకొని, మన ఇకిగై అండ్ పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఏంటో తెలుసుకొని దానికోసము ప్రతి ఒక్క నిమిషం అండ్ ప్రతి ఒక్క రోజు మనము మీనింగ్ఫుల్ గా మన డేని గడపాలి. ఓకేనా. అండ్ మనకి ఇంకా మన ఇకిగై ఏంటో తెలియదంటే, సో ఇక్కడ సర్కిల్లో ఆథర్ చెప్పినట్టు ఈ థింగ్స్ అన్ని మనం ఫాలో అవుతూ మన ఇకిగై ఏంటో తెలుసుకొని, ఓకే, లేదా మన ఇకిగై ఏంటో తెలుసుకునేంత వరకు వీ నీడ్ టు కీప్ ఆన్ following this circle and so this is all about the great wonderful ikigai book. Okay, so thanks to Wealth community for giving me this opportunity. సో ఈ బుక్ లెర్నింగ్ గురించి షేర్ చేసుకోవడానికి. అండ్ చూసారు కదండి, ఈ రోజు మన స్పీకర్స్ కూడా ప్రతి ఒక్కరు చాలా వండర్ఫుల్ గా మాట్లాడారు. సో థ్యాంక్స్ టు ఆల్ ద స్పీకర్స్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ మీ వాల్యుబుల్ టైం ని స్పెండ్ చేసి మా క్లయింట్స్ అందరికి వండర్ఫుల్ ఇన్సైట్స్ అనేది షేర్ చేసుకున్నందుకు. So stay fit and stay healthy.